బ్రేక్ఫాస్ట్ షో ఇటు పరకామణి వ్యవహారము కల్తీనే వ్యవహారం రెండు కూడా కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విశ్వాసాలకు భంగం కలిగించేలా చేసిన ఈ దుర్మార్గపు చర్యల్లో సరే పరకామణి వ్యవహారం అంటే కొంతవరకు అది కూడా భక్తులు శ్రీవారికి ఇచ్చిన కానుకల వ్యవహారమే. కానీ ఈ కల్తీనే వ్యవహారం కోట్ల లడ్డూలు, ఎందుకంటే అనేక కోట్ల మంది లడ్డూ ప్రసాదం తీసుకున్నారు. ఆ కల్తీని వ్యవహారంలో జరిగిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించి తీరాలి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళనే సరే అని చెప్పి కొంత ఆగ్రహంగానే ఉన్నారు. ప్రభుత్వం అదే దిశగా ముందుకెళ్తోంది. ఒకటి, ఈ పరకామణి వ్యవహారంలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో విచారణ చేస్తున్న సిఐడి సిట్టు, అలాగే కల్తీ ఈ నెయ్యి వ్యవహారంలో మరొక సిట్టు విచారణ చేస్తోంది. దాదాపుగా రెండు విచారణలు కూడా కొలిక్కొస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న సుబ్బారెడ్డి రెండోసారి సిఐడి విచారణకు, మొదటిసారి సిఐడి అధికారులు ఆయన ఇంటికి హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. రెండోసారి విజయవాడ సిఐడి కార్యాలయానికి ఈయన వచ్చారు. బట్ అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఒకటే, ఏంటంటే నాకు తెలీదు అధికారులు చేసేసారేమో అంటారు. ఆయన పాలక మండలి ఆధ్వర్యంలోనే ఈ రెండు వ్యవహారాలు జరిగాయి. ఏది, ఈ లడ్డూలకు సంబంధించిన వ్యవహారం కల్తీనే వ్యవహారం కానీ, పరకామణి రాజీ వ్యవహారం కానీ. ఇంత పెద్ద ఇన్సిడెంట్స్, ఇంత పెద్ద ఈవెంట్స్ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే జరిగినప్పుడు నాకు తెలీదు అని ఆయన సింపుల్గా చెప్పేసి ఆయనే మళ్ళీ ఛాలెంజ్ చేయడం, ఇందులో దోషులు ఎవరో తేల్చాలి, నా పదవీకాలం ముగిసిపోయిన తర్వాత ఇది బయటకు వచ్చింది, ఇది చాలా దురదృష్టకరం జరగడం, ఇందులో దోషులు ఎవరో తేల్చండి అని ఆయనే అడగడం, ఆయనే ప్రభుత్వాలకిను ఈ దర్యాప్తు సంస్థలకి ఛాలెంజ్ చేయడం. నేను అందుకే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య, మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నారా? ఈ కల్తీని వ్యవహారంలో మీకేం సంబంధం లేదని, పరకామణి రాజీ విషయంలో మీకు సంబంధం లేదని చెప్పగలుగుతారా అని. ఎందుకంటే ఆ టెస్టులకి ఎవరు సిద్ధపడరు, కానీ నిజంగా సిద్ధపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. అలాగే ఈ సుబ్రహ్మణ్యం అనే ఆయన ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ జనరల్ మేనేజర్గా, అంటే ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించి జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఈయన నిబంధనలు తొంగలో తొక్కి అసలు ఒక్కరోజు ఒక్క పాలు చుక్క కూడా సేకరించని డైరీలకు అనుమతులు ఇచ్చి దాని మీద కమిషన్లు తీసుకుని లక్షల కిలోల నెయ్యి తెప్పించుకుని, ఇంతకుముందు అనేకసార్లు వ్యవహారం మాట్లాడుకున్నాం. అంటే ఇందులో కిలోకి ఇంత అని చెప్పి కమిషన్లు, అది 25 రూపాయల నుంచి 50 రూపాయల దాకా, ఇంకా మీరు లెక్కేసుకోండి, లక్షల్లో శ్రీవారి ప్రసాదానికి సంబంధించి అక్కడ నెయ్యి సరఫరా అవుతుంది. చిన్నప్పన్న, సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఎవరైతే ఇప్పుడు సుబ్బారెడ్డి నాకు సంబంధం లేదు 2018 నుంచి దగ్గర లేడని చెప్తున్నారో, అతనే ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర ప్రత్యేక అధికారిగా పెట్టారో, అక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ అతని అకౌంట్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతాయి ఒక పిఏ అకౌంట్లో, దీని వెనకాల ఎవరున్నారు అంటే ఒక్కొక్కళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను కదా, నేనే దీని మీద తేల్చమన్నాను కదా, నేను తప్పు చేస్తే ఎందుకు అడుగుతానని సుబ్బారెడ్డి అంటున్నారు. ఓకే, మీరు తప్పు చేయలేకపోతే ఇంకొకళ్ళు తప్పు చేశారా, అదన్నా బయటకు వస్తుంది కదా. బట్ జరిగిందైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీనే వ్యవహారము, ఈ పరకామణి వ్యవహారం, ఇవన్నీ అప్పుడే కదా. మీరు ఉండగా బయటపడినా, మీరు వచ్చాక బయటపడినా కూడా బాధ్యత లేదా? ఇప్పుడు పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు సంతకం చేసినప్పుడు, ఇప్పుడు పరకామణి వ్యవహారానికి వద్దాం. ఈ రవికుమార్ అనేవాడు కోట్లు ఏళ్లకేళ్ళు దోచేస్తూ ఉంటే నన్ను ఎవరు చూడకుండా ఉన్నారా? మీరుండగానే బయటపడింది కదా అది. మీరు వచ్చేసాక అంటున్నారు, కానీ టెక్నికల్గా అయితే ఎవరైతే చనిపోయాడో ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఈ వ్యవహారంలో అతను విచారణకు వచ్చాడు, రెండోసారి విచారణకు వస్తుంటే చనిపోయాడు. ఎందుకని, ఎవరి పేర్లు బయటకు వస్తాయని ఎవరు భయపడ్డారు? సరే, నేను హత్య మర్డర్ నేనే నిర్ధారించట్లా, విచారణ సంస్థలు నిర్ధారించాలి, ఆ పని నాది కాదు. కానీ అప్పటికే అతని దగ్గర చాలా విషయాలు ఉన్నాయని, చాలామంది జాతకాలు అతను చెప్పేస్తాడని ఎవరు భయపడ్డారు? సరే, ఈ రవికుమారు ఎవరైతే కాజేశాడో డాలర్లో లేకపోతే కానుకలు, శ్రీవారి కానుకలు 14,42,00,000 7 గిఫ్ట్ డీడీలుగా మీరు ఎలా తీసేసుకున్నారు? రాజీ ఎందుకు కుదురుస్తారు? ఒక క్రిమినల్ అతను రవికుమార్ అనే అతను. ఇంకా అనేక చోట్ల ఆస్తులు ఉన్నాయి అతనివి. రాజీ ఎందుకు చేశారు? మిగతా డబ్బు ఏం చేశారు? ఇవన్నీ కూడా విచారణలో తేలుతున్నాయి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మేమే దీన్ని తేల్చమని అడిగాము, మేమే శ్రీవారికి సేవలో ఉన్నాము. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ అనేక వ్యవహారాలు బయట తీసుకొచ్చి బద్నాం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆయన అంతే నిర్లక్ష్యంగా, అంతే వ్యంగ్యంగా మాట్లాడతారు.
సుబ్బారెడ్డి అయితే విచారణ సంస్థలకి ప్రభుత్వాలకి ఛాలెంజ్ చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే దొంగే గట్టిగా దొంగ 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 అని అరిస్తే నా మీద ఎవరికి అనుమానం రాదేమో అనుకుంటే చివరికి విచారణలో నిజాలు తేలిన తర్వాత కటకటాల పాలు అవ్వక తప్పదు. సో ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటి అంటే పరకామణి వ్యవహారంలో ఇటు రవికుమార్తో పాటుగా ఈ రాజీ చేసిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, అలాగే ఈయన ఏమంటారంటే మీరు తిరుమల లడ్డూ పైన పరకామణి పైన దుష్ప్రచారం చేయకండి, రాజకీయాలు చేయకండి అంటే తప్పులు చేసేసి దాన్ని కామ్గా కప్పుపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా కామ్గా ఉండాలని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఇవన్నీ ఏంటంటే ఇంక చివరికి వచ్చేటప్పటికి ఇక మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఇటు ఈవో ధర్మారెడ్డి విషయంలో కానీ లేకపోతే మిగతా అధికారులు అందరూ విచారణ తర్వాత చెప్పిన పేర్లు కానీ ఫైనల్గా ఈయన విచారణ చేసిన తర్వాత నేను ఇంకో విమర్శ ఏంటంటే చాలా ఎక్కువగా వినిపిస్తోంది, ఇంత పెద్ద విషయంలో కేవలం గంటన్నర 2 గంటలు సిఐడి విచారణ చేసి ఆయన సుబ్బారెడ్డి చాలా బయటికి హ్యాపీగా వచ్చేశారు ఉందాక. అప్పటికే వైసీపీ నాయకులంతా అక్కడ చేరిపోయారు అనుకోండి, ఏది జరిగిపోతుంది అన్నట్టుగా. ఇంత పెద్ద కీలకమైన విషయంలో జస్ట్ 1.5-2 అవర్స్లో ఏం విచారణ పూర్తయిపోతుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలా అంత దర్యాప్తు సంస్థను విమర్శించాలని కాదు, పత్రికల్లో వచ్చింది కానీ జరుగుతున్న ప్రచారం గురించి కానీ చెప్తున్నాను నేను. సో ఒకవైపు పరకామణి వ్యవహారం, ఒకవైపు కల్తీనే వ్యవహారంలో ఉంటే నిన్న బీజేపీ నేతలు కొంతమంది అంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు మళ్ళీ బయటకు వస్తున్నాయి, ఇది ఆ నేతలు ఈ నేతలు అంటే ఓకే, బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు అంటే ఇంతవరకు సిబిఐ ఈడీ కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు, ఎందుకు అవి ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయి అనుకుంటే ఈ మధ్య ఈ బెయిల్ విషయంలో ఆయనకు మినహాయింపిక లేదు అన్న తర్వాత చాలా కాలం తర్వాత 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందు హాజరవ్వడము, ఆయనే టైం ఇచ్చి స్కెడ్యూల్ ఇచ్చి న్యాయమూర్తికి హాజరవ్వడం, ఇది కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. సో సిబిఐ కేసులు కదులుతున్నాయి అంటే ఏదో కాన్ఫిడెన్స్ బీజేపీ నేతల్లో ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కుంటారని కూడా అన్నారు ఆయన. మరి ఆయన ఎందుకన్నారు, బట్ ఆయన అందుబాటులోకి అయితే లేరు కాబట్టి పరకామణి వ్యవహారము కల్తీ లడ్డు వ్యవహారంలో, కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు వ్యవహారంలో దాదాపుగా విచారణ ఒక కొలుక్కు వచ్చేసింది. ఇక దోషులు పెద్ద తలకాయలు తప్పించుకోలేరు అనే ఒక పాయింట్. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బీజేపీ నేతలు చేస్తే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ప్రొక్యూర్మెంట్ విభాగానికి జీఎంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం చక్రం తిప్పారు ఈ కల్తీ నెయ్యి సంబంధించి. సో ఇప్పుడు అంటే వెండి కంచాల దగ్గర మొదలై లంచాలు, అవి ఖరీదైన సెల్ ఫోన్లు, లేకపోతే వెండి కాయిన్లు, బంగారు కాయిన్లు, ఇంకా రకరకాల రూపాలు, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్. కానీ ఇప్పుడంతా మళ్ళీ రివర్స్ డ్రామా, అంటే విషయం బయటకు వచ్చేటప్పటికి రివర్స్ డ్రామా నడిపిస్తున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు. రవికిరణ్ గారు నమస్కారం, సుబ్బారావు గారు నమస్కారం. రవికిరణ్ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా లంచాలు రకరకాల రూపాల్లో తీసుకుని ఏమీ తెలియనట్టు అంతా గుట్టు చప్పుడు కాకుండా ఏది పరకామణి వ్యవహారంలో రాజీ చేసేదానికి వాడి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఏదో గుట్టు చప్పుడు కాకుండా నేరస్తులను తప్పించడానికి ప్రయత్నాలు చేసి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చచ్చిపోవడాల దాకా వెళ్ళిపోయింది ఆ వ్యవహారంలో. అది మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా క్లియర్గా విచారణ అటు సిఐడి సిట్ కానీ ఈ కేసులో సిట్ కానీ చేస్తున్నప్పుడు బయటకు వస్తుంటే మాకేమీ తెలియదు, మీరు రాజకీయం చేయకండి, అసలు ఏం జరిగిందో చేసి మీరే దోషులను బయటకు తీసుకురండి అని మళ్ళీ రివర్స్లో మీకే ప్రభుత్వాలకి ఛాలెంజ్లు. ఎట్లా చూడాలి వ్యవహారాన్ని? రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నిన్న మొన్న సుబ్బారెడ్డి గారి సొంతపోసు కబుర్లు మీడియా ద్వారా సాక్షిగా మనం విన్నాం. ఇప్పుడు వారు ఏమంటారు, లోపల విచారణలు చెప్తున్నట్టుగానే బహుశా మీడియాతో కూడా అదే అంటారు, నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, నా దృష్టికి రాలేదు. అవును, పరకామణి చోరీ జరిగితే ఒక 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి రవికుమార్ అన్న వ్యక్తి డాలర్లు తీసుకుని మర్మాంగాల్లో శస్త్రచికిత్స చేసుకు పెట్టుకుని వెళ్ళిపోతుంటే అతన్ని పట్టుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫ్ ఏబిఎస్ఓ సతీష్ కుమార్ గారు, అది మీకు తెలియదా సుబ్బారెడ్డి గారు? ఇది ఒక చైర్మన్ గా ఒక ముఖ్యమైన విభాగం కదా పరకామణి విభాగం, ఉన్నటువంటి అన్ని విభాగాల్లో అది కూడా ఒక ముఖ్యమైనదే కదా. దానిలో ఒక చోరీ దట్టు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగి. అది మీకు మీడియాలో కూడా వచ్చింది కదా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది కదా, పేపర్లో టీవీలో చర్చించాక దాని మీద.
అయినా సరే నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు అంటే నమ్మాలా? అంత అధికారుల మరి జగన్మోహన్ స్థాయిలోనే జరిగిపోతుంది. అన్ని అధికారుల స్థాయిలో జరిగిపోతే మరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చింది ఒక చైర్మన్ కు నాకు తెలియదు అంటే మధ్య సమాజం తిరుపతిలో అంతా డిస్కస్ చేసుకుని స్టేట్ లో డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నాకు తెలియదు అంటే నమ్మశక్యంగా ఉంది. అందులో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక సూపర్ స్వామి కదా, 40 సార్లు మాలేసుకున్నారు ఆయన. అదే సూపర్ స్వామి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మన 15 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి. మరి ఆయన సూపర్ స్వామి ఏంటి, ఆయన ఎందుకు చేస్తారు ఇవన్నీ అన్నారు. మరి సూపర్ స్వామి హయాంలో సూపర్ చోరీ జరిగితే మరి సొద్దుపూస కబుర్లు ఎందుకు చెప్తున్నారు? ఆ మాత్రం కూడా తెలియదా మీకు? ఓకే, తెలియలేదు అనుకుందాం కాసేపు. మరి 29/4/2020 ఎఫ్ఐఆర్ బుక్ అయితే 2 వారాల్లోనే ఒక థెఫ్ట్ నుంచి గిఫ్ట్ వరకు ఎలా షిఫ్ట్ అయింది? థెఫ్ట్ చేసినట్టు రవికుమార్ గిఫ్ట్ డీడ్లు ఇచ్చే స్థాయికి ఎలా వెళ్ళిపోయాడు? 2 విడతలుగా 14 కోట్లు, 1 లక్ష 2 లక్షలు కాదు, 14 కోట్లు విలువైనటువంటి ప్రాపర్టీస్. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. బడా బడా కార్పొరేట్ సంస్థలు 100,000 కోట్ల టర్నోవర్ ఉన్న వాళ్ళు స్వామివారికి ఇస్తూ ఉంటారు ఆ స్థాయి విరాళాలు. కరెక్ట్గా చెప్పారండి. మొన్న చూడండి, నిన్న కూడా పేపర్లో వచ్చింది. రామలింగరాజు గారు ఇచ్చారు, పేపర్లో చూశాం కదా సార్ రిషి గారు. మరి ఇటువంటి ఇచ్చినప్పుడు, దాఖలు ఇచ్చినప్పుడు నాకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఫాలో అవుతున్నాను పేపర్లో. దీనిలో ఎప్పుడైనా సరే అంత పెద్ద మొత్తంలో ఇచ్చింది తప్పనిసరిగా పేపర్లో వస్తుంది. తప్పనిసరిగా పేపర్లో మెయిన్ ఎడిషన్లోనే వేస్తారు ఇన్ని కోట్లు ఇచ్చారు అని చెప్పేసి. మరి 14 కోట్లు ఇస్తే మరి పేపర్లో వెయ్యాలి కదా సుబ్బారెడ్డి గారు, ధర్మం కదా ధర్మారెడ్డి గారు. మరి ఎందుకు వేయలేదు పేపర్లో? ఎందుకు వేయలేదంటే ఏదైతే మాచర్ల శ్రీనివాస్ గారు ఎవరైతే ఈ పరకామణిని అవకతవకలు జరిగిన పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు పిటిషన్ వేసి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఆధారంగా జడ్జి గారు మొన్న 27వ తారీఖు ఇచ్చినటువంటి 27 అక్టోబర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఉంది, 15 పేజీల కాపీ. ఈ కాపీలో జడ్జి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డులన్నీ సీజ్ చేసి అప్పటి రికార్డులు మొత్తం పరిశీలించాక జడ్జి వారు చెప్పింది ఇది చూడండి, పారాగ్రాఫ్ నెంబర్ 13లో జడ్జి గారు చెప్పింది ఏంటంటే సుబ్బారెడ్డి గారు మీరు ఒకసారి చూడాలి. దీనిలో సీజ్డ్ డాక్యుమెంట్స్ అని పరిశీలించాక 2 స్పెల్స్ నేమ్లీ 12/5/2023 అండ్ 18/5/2023 2 స్పెల్స్ గా మీకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఇస్తే టీటీడీ రూల్స్ నెంబర్ 159 అంటండి, ఇక్కడ రాశాక 159 లో ఎవరైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాజ్ ఆఫరింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పబ్లిష్ అట్లీస్ట్ 30 days బిఫోర్ ద టీటీడీ బోర్డ్ యాక్సెప్ట్ సచ్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసే లోపు 30 రోజుల ముందు మీరు పేపర్ లో ప్రచురించాలి. అభ్యంతరాలు లేవు అన్న తర్వాత యాక్సెప్ట్ చేయాలి. మరి అలా అటువంటిది ఉంటే నిబంధన మారుస్తూ whether to proceed with the paper publication or to proceed without it has been put before the board అన్నారు. దీనిలో జడ్జి గారు ఏం చెప్పారంటే మీరు బోర్డు లో కూడా పెట్టకుండా చూడండి, పారాగ్రాఫ్ నెంబర్ 4 లో జడ్జి గారు ఏం రాశారు తెలుసా? approved, this is approved by the chairman of the TTD on 19/6/2023 without any resolution by the board. Very clear. ఈ గిఫ్ట్ డీడ్ ని అప్పటి చైర్మన్ 19/6/2023 బోర్డు రిజల్యూషన్ లేకుండా ఆమోదించి సంతకం పెట్టేశారని చెప్పి జడ్జి గారు జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా రాశారు. సుబ్బారెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఇది మీకు తెలియదా? తెలియకుండా సంతకం పెట్టారా? ఎందుకు మీరు కోడికి దాపెట్టిన బుట్టలాగా దాపెట్టి పేపర్లో కూడా అది ఇవ్వక్కర్లేదు అని ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఆ గిఫ్ట్స్ అని యాక్సెప్ట్ చేస్తూ ఎందుకు సంతకం పెట్టారు? ఈ రోజు నాకేటి తెలియదు అని ఎందుకు అంటున్నారు? బోర్డు ముందు కూడా మీరు పెట్టలేదని చెప్పి జడ్జి గారు కూడా స్పష్టంగా చెప్పారు. అసలు మీరు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మొదలు పెట్టకుండా అతని మీద అసలు రాజీ చేయాలని ఎజెండా పెట్టి టేబుల్ చేసేసి ఇదంతా ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరో సేవ్ చేయమని ఆదేశాలు ఉంటేనే కదా ఇవన్నీ ఈ స్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు ఒక చోరీ జరిగితే రిషి గారు 2 వారాల్లోనే దొంగని దాతన చేయటం ఎప్పుడు చూసామని చరిత్రలో? నెవర్ 2 వారాల్లో దొంగని దాతం చేశారు. సిగ్గుండాలి. ఒక దొంగతనం జరిగితే అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇదే చేశారా, ఇంకేం చేశారు, పూర్తి స్థాయి ఎంక్వైరీ ఎందుకున్నారు సార్ రెడ్డి గారు? విజిలెన్స్ టీం మీ దగ్గర ఇది బయటకు వచ్చినప్పుడల్లా విజిలెన్స్ కి విచారణకు ఆదేశించాలి కదా మీరు? ఎందుకు ఆదేశించలేదు? 2 వారాలు అసలు దాతం చేస్తారా? మీరు బోర్డు రిజల్యూషన్ లో మీరు సంతకం పెట్టేసి యాక్సెప్ట్ చేసి గుర్తు చప్పుడు లాగా చేసి ఈ రోజు అధికారులు చేశారు.
నాకేం సంబంధం లేదని ఒకడు, ఇంకోడు నైల్లో ముసళ్ళు ఎన్ని ఉన్నారు అరగమన్నారు, వర్షంలో చుక్కలు ఎన్నో చూడమన్నారు. నువ్వు చైర్మన్ గా ఉండి మీరేం చేస్తున్నారు? భువన్ కరుణాకర్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? అవును, ఆ రోజు లోక్ అదాలత్లు రాజీ చేసింది 9/9/2023. ఆ రోజు చైర్మన్ గా మీరే ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క విషయం జరిగినప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్ గా మీరే ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? అంటే కాదు, స్కెడ్యూల్ న్యాయమూర్తులకి కూడా స్కెడ్యూల్స్ ఇచ్చి వెళ్ళడాలు, లేకపోతే విచారణకు వచ్చినప్పుడు అధికారులను నీళ్లు నవలించడాలు, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత విచారణ వ్యంగ్యంగా మాట్లాడడం, ఇంకెక్కడా చూడం మనం. తేనె పూసిడి కత్తుల్లా తయారయ్యారండి. ఎంత ఇదిగా మాట్లాడతారంటే అసలు అంత పేరు నాని గారి ఫార్ములా. రాత్రి మర్డర్ చేసేతో పగలపోటు వచ్చి ఏమీ తెలియనట్టు నమస్కారం పెట్టాలి. అదిరా రాజకీయం అంటే పేరు నాని గారు నడుస్తుంది. నమ్ముతారు ప్రజలు మాత్రం. అంటే ఏ రకంగా అబద్ధాలు ఇది రకంగా ఎన్ని సంతకాలు పెట్టేసి కూడా ఆయన సుబ్బారెడ్డి గారు నాకేంటి తెలియదు, నాకు ఇప్పుడే తెలిసింది, నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడే తెలిసింది అంట. రెండు సార్లు మీరు టీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఏ గుడ్డిపురానికి దుర్గ పనులతో ఉన్నారు మీరు. రెండోసారి ఉంది లోక్సభ సభ్యుడు. పెద్ద పదవులు వెలగబెట్టిన వాళ్ళే అందరూ. వీళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు. విజయసాయి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి గారు నమస్కారం. మీ దగ్గరికి వస్తా ఒకసారి మన సుబ్బారావు గారితో మాట్లాడి. సుబ్బారావు గారు, ఇందులో లీగల్ పొజిషన్ మీరు చెప్పండి. అంటే ఇవాళ ఇప్పుడు రవికిరణ్ గారు కొన్ని పాయింట్స్ లేవదీశారు కదా. హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసింది. తర్వాత అంటే ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షన్ జరుగుతున్న విచారణ, సిఐడి విచారణ జరుగుతుంది ఒకటి ఐఎన్ఆర్ నేతృత్వంలో. రెండోది కల్తీనే వ్యవహారం ఒకటి. ముందు పరకామణి విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు పరకామణి కేసు విషయంలో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా విచారణాధికారుల దగ్గర నుంచి రాజీ అయ్యే వరకు అందరినీ ప్రభావితం చేయడానికి ప్రధానమైన కారకులు ఎవరు అనేది ఇక్కడ తేలాలి. అవును, ఎంచేతంటే $920 $900 పైచిలకు డాలర్లు దొంగిలించారని ఆరోపణ. కానీ న్యాయస్థానానికి ఎంత పెట్టారు? నాకు తెలుసున్నంత వరకు $9 పెట్టారు. అంటే పంచనామా లేదు అక్కడ, మామూలుగా మీడియట్స్ రిపోర్ట్ రాయలేదు, టోటల్ సీజ్ చేసినటువంటి అమౌంట్ ని న్యాయస్థానానికి పెట్టలేదని అర్థమవుతా ఉంది. అంటే చిన్న సెక్షన్లు వచ్చే విధంగా విచారణాధికారి దగ్గర నుంచే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేసేటువంటి పద్ధతులు ప్రారంభమైనాయని స్పష్టమవుతుంది. అంటే అసలు కాదు, ఒక దొంగని కాపాడాల్సిన అవసరం ఏంటి పాలక మండలికి, బోర్డుకి, చైర్మన్ కి ఏంటి సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, ఆయన పరకామణి కేసులో సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే, నాకు నాలెడ్జ్ లేదు, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది అంటాడు. అసలు బోర్డు మీటింగ్ లో తీర్మానం ఎలా చేసావు నువ్వు? ఒక వ్యక్తి 14 కోట్ల పైచీలుకోగలిగిన ఆస్తి 7 ఐటమ్స్ ఇస్తా ఉంటే దాన్ని నువ్వు ఆమోదించి తీర్మానం చేసి నువ్వు సంతకం చేసేసి నీ దిగువ స్థాయి ఉద్యోగి ఆదాయానికి మించి ఆస్తులు అప్పచెబుతూ ఉంటే మీకు విరాళాలు ఇస్తూ ఉంటే ఎందుకు ఇస్తున్నాడు ఏంటిని పర్యవేక్షించకుండానే ఆమోదించేశారా? నిబంధనలు ఉల్లంఘించి మరీ ఆమోదించేశారా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా సుబ్బారెడ్డి గారు చేసే వాదన పడుత్వం లేదు. ఏం చేద్దంటే ఆయనకు నాలెడ్జ్ ఉండే జరిగింది. ఇంకోటి ఏమంటాడంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ అదే ధర్మారెడ్డి ఏమంటున్నాడు? ధర్మారెడ్డి వైవి గారి ఒత్తిడి కారణంగానే ఈ కార్యక్రమాలు చేశామనంటాడు ధర్మారెడ్డి. ఈయనేమంటాడు? ఉద్యోగస్తులు చేశారని చెప్పేసి అని ఉద్యోగస్తుల మీద తోసేస్తాడు. ఇక్కడ చాలా స్పష్టమండి, పరకామణి కేసులో లోక్ అదాలత్లో ఏ విధంగా పరిష్కారం అయింది, లోక్ అదాలత్ కూడా పరిధులు దాటి ఎలాగ చేసిందని చెప్పేసి హైకోర్టు ఆగ్రహించిన సంఘటన మనం చూసాం. అలానే రవికుమార్ ఆస్తుల మీద విచారణ జరపండి, దీంట్లో రాజకీయ కారకులైన వాళ్ళు ఎవరి వాళ్ళ మీద విచారణ జరపండి, దీంట్లో ఉద్యోగస్తులు అలాగనే మిగతా పాలక మండలి సభ్యులు ఎవరెవరి పాత్ర ఉందో విచారణ జరపమన్నారు. పరకామణి కేసు రేపు 2వ తారీఖున రిపోర్ట్ సబ్మిట్ చేయమంది హైకోర్టు. హైకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత సుబ్బారెడ్డి గారు ఎన్ని చెప్పినా తెలియదని చెప్పినా కానీ విచారణ సంస్థ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, కరస్పాండెన్స్ ఉంది, అలానే మెసేజ్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే కోడూరి చిన్నప్పన్న సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా వెలుగు చూస్తామన్నాయి. రేపు డెఫినెట్ గా 2వ తారీఖు రిపోర్ట్ రాబోతుంది. రిపోర్టు ప్రాతిపదికగా వీళ్ళందరి మీద కేసులు కట్టమంటారా,
లేకపోతే అదనపు ఆస్తులు ఉన్నటువంటి అన్ని కూడా స్వాధీనం చేయమంటారా? దీంట్లో పాత్రదారులు ఎవరెవరిని ప్రాసిక్యూట్ చేయాలో కూడా ఆ రిపోర్ట్ ప్రాతిపదికగా ఇవ్వబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ రివర్స్ డ్రామా ఆడుతున్నాడు సుబ్బారెడ్డి గారు. నేను చాలా పదివతని ఉద్యోగస్తుల మీద చర్య తీసుకోండి, నాకేమి సంబంధం లేదు, నాకు తెలియదు అంటే, నువ్వు బయటకు వచ్చే వరకు నీ సంస్థలో పరకామణిలో డబ్బులు దొంగిలించినా, కేసులు పెట్టినా, కేసు ఉపసంహరించుకున్నా, ఆయన దొంగగా ముద్రపడినటువంటి వ్యక్తి విరాళాలు ఇస్తున్నా, మారిపోయినా ఏమి చేసినా కానీ నాకు తెలియదన్నా అంటే అది ఎవరు కూడా సభ్య సమాజం నమ్మదు. ఆయన ఎంత తప్పించుకోవాలన్నా కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు సుబ్బారావు గారు నిన్నటి నుంచి ఒక విమర్శ ఒకటి ఏమిటంటే, ఇవాళ పత్రికల్లో అన్నిట్లో కూడా వచ్చింది ఏంటంటే, గంటన్నర లోపే సుమారుగా విచారణ ఎలా పూర్తయిపోతుంది పెద్ద వ్యవహారంలో సుబ్బారెడ్డి గారిని అని. అంటే అంతకుముందు సుదీర్ఘంగా చేశారు కాబట్టి తక్కువ టైం పట్టిందా? ఈ విమర్శలు కూడా రాకూడదు కదా విచారణ సంస్థల మీద? ఇక్కడ ఒకటండి, విచారణ సంస్థలు ఏం చేస్తాయండి, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళకి సంబంధం ఇది అంతే తప్ప దీని గురించి నాకేమి తెలియదంటే ఏమి లాగుతారు ఆయన దగ్గర నుంచి? ఆల్రెడీ సిట్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, రెజల్యూషన్స్ కాపీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మిగతా కేసులు అట్లా వదలట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళ సమాచారం రాకపోతే అదుపులోకి తీసుకుంటున్నారు, కస్టడీకి అడుగుతున్నారు, విషయాలు బయటకు రాబట్టే వరకు ప్రయత్నం చేస్తున్నారు కదా. స్కామ్ లో చూసినా లేకపోతే వేరే స్కామ్ లో చూసినా వాళ్ళు తెలియగలిగినటువంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు. ఎంచేతంటే రాజ్యాంగం ప్రకారం ఒక ముద్దాయి తన మీద తాను ఆరోపణలు చేసే విధంగా సమాచారం కావాలని ఒత్తిడి చేయకూడదు, మౌనంగా కూడా ఉండవచ్చును అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగ హక్కులు ఉన్నాయో అవి పాపం ఇలాంటి వాటిల్లో ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల విచారణాధికారులు కూడా నువ్వు చెప్పు, ఈ ఆరోపణలు నీ మీద వేసుకో అని బలవంతం చేయడానికి రాజ్యాంగపరమైన హక్కులు అడ్డొస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. ధర్మారెడ్డి కీలకమైన అధికారితో విచారణ చేసిన తర్వాత సుబ్బారెడ్డి చేసి మళ్ళీ విచారణ చేసిన తర్వాత క్రాస్ వెరిఫికేషన్ నిన్నటిది ఇంకా ఫైనల్ గా మేబీ ఇంకోసారి రమ్మని చెప్పలేదు అన్నారు కాబట్టి అనుకుంటే ఇప్పటికో విచారణ పూర్తయిపోయి ఉంది అనుకోవాలా ఈ అంశంలో, పరకామణి వ్యవహారంలో? ఒకటండి, అరగంట సేపో గంట సేపో విచారించి పంపించేంత మాత్రాన ఈయన దాంట్లో పాత్ర లేదని చెప్పినట్టు కాదు. ఎందుకంటే సిట్ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, వీళ్ళు చేసిన రిజల్యూషన్ కాపీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పించుకోవడం, వెంటనే వదిలేశారు కాబట్టి ఈయన నిర్దోషిగా వదిలేశారని చెప్పేసి మనం నిర్ధారణకి రావాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఈయన చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి పరకామణి కేసులో పాత్ర లేకుండా ఎలాగుంటది అనేది సిట్ దగ్గర స్పష్టమైన ఆధారాలు. అదే బేసిక్ క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా విచారణ అంతా. అవును, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ కల్తీ నెయ్యి గురించి ఈయన పాత్ర ఇంకా మాట్లాడదాం. ఒకసారి కల్తీ నెయ్యి గురించి మాట్లాడదాము. అది కూడా కీలకంగా నిన్న సుబ్రహ్మణ్యం అరెస్టు, ఆ అంశాలు నుంచి అక్కడి నుంచి లింకులు ఎవరికి ఉన్నాయి, చిన్నప్పనతో ఎందుకు ఈయన అందరి దగ్గరికి వీళ్ళ కానుకలు స్వీకరించాడు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంటే భగవంతుడికి ఇచ్చిన కానుకలు ఇంకో రూపంలో దోచేస్తారు. ఇక్కడ వీళ్ళు కానుకలు తీసుకుని మళ్ళీ ఆ భగవంతుడు లడ్డు గారు డిసెంబర్ 2 లోపు పరకామణి సంబంధించి కేసు విచారణలో పూర్తి చేసి సమర్పించాలి. డిసెంబర్ 15 వరకు కల్తీని సంబంధించి వ్యవహారం సమయం గడువు ఉంది. అయితే విచారణ సంస్థలు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కల్తీని వ్యవహారంలో కుట్రదారు సుబ్రహ్మణ్యం బయటపడ్డాడు, ది చిన్నప్పని లింకులు అవన్నీ మాట్లాడదాం. బట్ పరకామణి కేసులో వైవి సుబ్బారెడ్డి విచారణ దాదాపుగా పూర్తయిపోయినట్టు కనిపిస్తోంది. నిన్న వరలరామయ్య గారు, మీ పార్టీ సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే, ఈ లై డిటెక్టర్ టెస్ట్లో, నార్కో అనాలిసిస్ టెస్ట్లో, నార్కో అనాలిసిస్ అని ఎందుకన్నారు అని, లై డిటెక్టర్ టెస్ట్ మెయిన్గా చేసిన నాకేమనిపిస్తుంది అంటే ఏ డిటెక్టర్లో కూడా డిటెక్ట్ చేయలేని స్థాయిలో వీళ్ళు విచారణకి వెళ్ళి మాట్లాడొస్తున్నారేమో అనిపిస్తోంది వాళ్ళ మాటలు వింటుంటే బయటకు వచ్చాక. గుడ్ మార్నింగ్ అండి, అట్లాగే మిత్రులందరికీ నమస్కారం. అంటే ఇక్కడ లై డిటెక్టర్ చేసే అంత అవసరం కూడా నాకేం కనపడటం లేదు. వాళ్ళు ఏదో ఓవర్గా మాట్లాడి ఆ స్టేట్మెంట్లు ప్రజల్ని ఏదో పక్కదో పట్టించడానికి మాట్లాడే మాటలు తప్ప ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆ పరకామణి కేసులో రవికుమార్ అనే అతను దొంగతనం చేశాడు అనేది వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ దొరికింది. తను ప్రాపర్టీని 14 కోట్ల రూపాయలు మా ప్రాపర్టీని దొంగ దాతగా మారిపోయి టీటీడీకి ఇచ్చినట్టు కనపడుతుంది.
అతని దగ్గర ఈ పని చేయించడానికి మిగతా ప్రాపర్టీసు బెదిరించి కొట్టి బ్లాక్మెయిల్ చేసి మరి ఏ రకంగా దాన్ని చేశారనేది అనే విషయాల్లో తేలుతుంది. దాన్ని ఏ రకంగా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఏ రకంగా లిక్విడిటేట్ చేసుకున్నారు, అంటే అమ్మేసి డబ్బు రూపంలో తీసుకున్నారు దొంగను దాతగా మార్చడానికి, దాన్ని చట్ట రూపంగా మార్చడానికి ఏ రకంగా వీళ్ళు కుట్రబన్నారు అనేది విషయం ఇక్కడ సింపుల్. సో ఇందులో బోర్డు వస్తుంది, బోర్డు ఆ రోజుల్లో ఉన్న బోర్డు చైర్మన్, తర్వాత అధికారులు, విజిలెన్సు, పోలీసు, జ్యుడిషియరీ, ఈవెన్ జ్యుడిషియరీ నిన్నలా మొన్న జ్యుడిషియరీ వాళ్ళని పిలిపించి సిట్టు విచారించి నోటీసులు ఇచ్చి కోర్టు నుంచి విచారించింది. నేను తిరుపతిలో ఉంటాను కదా, నాకు ఎవ్రీడే 2 విచారణ జరుగుతున్నాయి తిరుపతిలోనే. ఒకటి పద్మావతి గెస్ట్ హౌస్, ఇట్ ఈస్ హార్డ్లీ మా ఇంటి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్. ఇంకోటి వేరే చోట జరుగుతుంది, ఇట్ ఈస్ హార్డ్లీ 1.5 కిలోమీటర్. నాకు నోటీస్లో ఉంది ఇది. వాళ్ళకు కోర్టు స్టాఫ్ను కూడా తీసుకొచ్చి విచారించారు, తీసుకొచ్చి కాదు నోటీసులు ఇచ్చి విచారించారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ ఎ క్లియర్ మ్యాటర్. అంటే ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు తప్ప విషయం జరగలేదు అనేసి సుబ్బారెడ్డి చెప్పడం లేదు, విషయం జరగలేదు అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు సంబంధం లేదని కదా వాళ్ళు చెప్పేది, జరగలేదని ఇద్దరు చెప్పట్లేదు. సంబంధాలు ఎస్టాబ్లిష్ చేయడానికే సిటీ ఇన్వెస్టిగేషన్. మరి సిటీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి నాకు సంబంధం లేదని అయితే చెప్పుకోలేడు కదా. సో ఇక్కడ వెరీ క్లియర్, సంతకాలు చేశారు, రెజల్యూషన్ వచ్చింది, టేబుల్ ఐటమ్గా వెళ్ళింది. అది $9 పెట్టారా, $90 పెట్టారా, నా ఉద్దేశంలో $90 ఏదో పెట్టేట్టున్నారు, నాట్ 9, $90. ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్ట్ అది. బట్ జరిగింది ఏంటంటే సంవత్సరాలు టుగెదర్ జరిగింది. నేను డే 1 నుంచి చెప్తున్నా, దొంగతనం కేసు కాదు అది, డెకాయిటీ కేసు అని. అది ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ చేయాల్సిన దాన్ని సింపుల్ ఎఫ్ఐఆర్ చేయడం వల్లనే ఇఫ్ అట్ ఆల్ అది కనుక డబ్బు అమౌంట్ కనుక ఎక్కువ కనపడి ఉంటే అసలు అది లోక్ అదాలత్కి వెళ్ళేది కాదు, ఆ సెక్షన్లో అప్లికబుల్ అయ్యేటివి కాదు. లోక్ అదాలత్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏ అమౌంట్ కి అయితే లోక్ అదాలత్లో వెళ్ళి దానికి అనువుగా మార్చారు. యాక్చువల్ గా దాని పెట్టాల్సిన సెక్షన్లు డెకాయిటీ సెక్షన్లు పెట్టాలని డే 1 నుంచి చెప్తున్నాను. కనీసం ఇప్పుడైనా ఇన్వెస్టిగేషన్ ని ఇది జరిగిన తర్వాత ఆ డెకాయిటీగా కేసుగా మార్చి డెకాయిటీ జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ గా సిట్ కన్వర్ట్ చేస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎప్పుడైతే అమౌంట్ తగ్గిందో ఆటోమేటిక్ గా రాజీ చేయడానికి అనువుగా వాతావరణం సృష్టించబడింది. ఆ అనువుగా సృష్టించబడినటువంటి వాతావరణాన్ని వీళ్ళు అనువుగా మార్చుకొని దాంతో కనిపించే పేపర్ మీద కనిపించే రాజీ వేరు, వెనకాల జరిగిన రాజీ వేరు. పై కనిపించిన రాజీ మీద ఎవరు కామెంట్ చేయటం లేదు, అవి జరగలేదని చెప్పట్లేదు. ఎందుకంటే విజువలైజేషన్ ఎవిడెన్స్ కనపడుతుంది మనకి ఇక్కడ. టెక్నికల్ గా అది తప్పే, దొంగను దాతను చేయడం అనేది. కానీ అంతకన్నా పెద్ద రాజీ వెనకాల జరిగింది, తెర వెనకాల ఆ కోట్లలో జరిగింది అంటున్నాను. ఆ కోర్టులో జరిగింది కాబట్టి ఇది దొంగతనం కేసు కాదు మొర్రో, ఇది డెకాయిటీ కేసు, ఇది లూటీ కేసు అంటున్నా నేను. దొంగతనానికి డెకాయిటీకి లూటీకి చాలా తేడా ఉంది, సెక్షన్లు చాలా మారిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే డెకాయిటీ కేసు పెట్టి తర్వాత లేదంటే లూటీ కేసు పెట్టామనుకోండి, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టచ్చు. పీడీ యాక్ట్ పెడితే 2 సంవత్సరాలు ఎవరు లోపలికి వచ్చే అవకాశమే లేదు. కాదు, ఇప్పుడు మీ డౌట్ అనుమానం క్లియర్ గా చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి పాత్ర ఇందులో ఉంది, సుబ్బారెడ్డి దీనిని తప్పించుకోలేరు, ఆయన కూడా బాధ్యులు చెయ్యాలి అని స్ట్రైట్ గా చెప్పగలుగుతారా? 100%. ఎందుకు చెప్తానంటే అజెండాను ఫిక్స్ చేసేటప్పుడు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆఫీసర్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ద బోర్డ్ చైర్మన్ అండ్ బిగ్ పీపుల్ ఇన్ ద బోర్డ్, మీకు ఎట్లా అసలు రెజల్యూషన్ మీకు తయారవుతుంది చెప్పండి. బోర్డు రెజల్యూషన్ అప్పటికప్పుడు ఏమైనా తయారవుతుంది అనుకుంటున్నారా ఏంటి? కాదు, బోర్డు నెంబర్లు చాలా 2 నెలల్లోనో, నెలల్లోనో, 3 నెలల్లోనో ఎప్పుడైతే అనుకుంటామో ఆ 3 నెలల్లో చాలా అంశాలు మాది బోర్డులో పెట్టి అప్రూవ్ చేయండి, అది అప్రూవ్ చేయండి, అది అప్రూవ్ చేయండి అంటారు. అడ్మినిస్ట్రేటివ్స్ ఉంటాయి, జేఈఓలు ఉంటారు, ఈఓలు, చాలా విషయాలు ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ లో వచ్చి ఏది ఐటమ్ పెట్టాలా, ఏది ఐటమ్ పెట్టకూడదు అనేది చర్చ జరిగిన తర్వాత, దానికి ప్రీ మీటింగ్ జరిగిన తర్వాత, ప్రీ మీటింగ్ జరుగుతుందండి బోర్డు ముందు. ప్రీ మీటింగ్ ఆఫీసర్స్ కమ్ ఇంపార్టెంట్ వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఇది అవసరమా లేదా, ఇది నెక్స్ట్ పెడదాము, ఎప్పుడు పెడదాము, ఇది ఇంపార్టెంట్ లేదా అన్న దాని మీద ప్రీ మీటింగ్ 2-3 మీటింగ్లు జరిగిన తర్వాతనే ఇది రావాలా ఉండాలా వద్దా ఆ బోర్డు మీటింగ్లో అనేది డిసైడ్ చేసి దాన్ని ఓకే అందరు అంగీకరించిన తర్వాత అది బోర్డు మీటింగ్లోకి అంశాలు వెళ్తాయి. అది 10 అంశాలు వెళ్తాయా, 20 అంశాలు వెళ్తాయా, 30 అంశాలు వెళ్తాయా అనేది నువ్వు అంత చర్చ జరిగిన తర్వాత నీ బోర్డు నీ టేబుల్ మీదకి రాక మునిపే 10 సార్లు నీ దగ్గర ఆ విషయం డిస్కస్ జరిగేట్టు సుబ్బారెడ్డి ఎవరు నేర్పిస్తావు నువ్వు హరికథలంతా కూడా.
నువ్వు ప్రజలకు పక్కన పట్టించే మాటలు మాట్లాడమాక. టేబుల్ ఐటమ్ గా పెట్టాలనుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా పెట్టాలనుకున్నప్పటికీ కూడా టేబుల్ ఐటమ్ మీద ఎందుకు పెట్టాల్సి అంటే మీరు శ్రీవారి విషయంలో మీరు రాజకీయాలు చేయకండి, దీని మీద మేమే అడుగుతున్నాము, పూర్తిగా విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేయండి అంటున్నారు ఆయన బయటకు వచ్చి. కదా రాజకీయాలు కాదు, అసలు దొంగల్ని పురిగొల్పి దొంగతనాలను ప్రోత్సహించి దొంగల్ని దాతలుగా మార్చేటువంటి దరిద్రమైన పనులు చేసేటువంటి మీరు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి నీతి వాక్యాలు లేకపోతే వేమన పద్యాలు మాట్లాడితే కుదరదు. యు ఆర్ ద వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఇన్ దిస్ ఇష్యూ. నీకు తెలిసి జరిగింది, నీకు తెలిసే జరిగింది. నువ్వు ఎవరికైనా చెప్పు హరికథలు అంతా సుబ్బారెడ్డి, నీ ఆఫీసులో ఏం జరిగింది కూడా నాకు తెలుసు. ధర్మారెడ్డి ఏఈగా ఉన్నప్పుడు, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు టికెట్ల విషయంలో ప్రతిరోజు ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం జరిగేది మీ వాళ్ళిద్దరికి జరిగేది. అదే డబ్బుల విషయానికి వస్తే మీరు రాత్రిపూట ఎక్కడ మాట్లాడుకునేది, విజయవాడలో ఎక్కడ మాట్లాడుకునేది, హైదరాబాద్ ఎక్కడ మాట్లాడుకోవటం, ఢిల్లీలో మీరు ఎవరితో పోయి రాజీ చేసుకున్నారు, ఢిల్లీలో మీరు ఎక్కడ కూర్చొని ఏ వ్యక్తి దగ్గర మీరు ఇద్దరు రాజీ పడ్డారు, దానికి భూమన కరుణాకర్ రెడ్డి మధ్యవర్తిత్వం ఏంటి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సిట్ అధికారులు వింటున్నారు వినుకోలేండి, నేను చెప్తాను, నాకు నోటీస్ నేను కూడా చెప్తాను. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో మీరు ఎవరు మధ్యవర్తిత్వం చేశారు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎవరిని మధ్యలో పెట్టాడు, లేకపోతే సీఎం ఆఫీస్ భారతి గారి దగ్గర ఏ రకమైనటువంటి పంచాయతీ చేశారు ఇంట్లో, తెలియక కాదు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఏదో శుద్ధపూసలాగా వచ్చేసి మాట్లాడితే వీలు కాదు. మీరే శుద్ధపూస ఏం కాదు, ఏడా మీరు ఏడా కాదు, మీ జీవితం కూడా ఏం శుద్ధపూస జీవితం ఏం కూడా కాదు సుబ్బారెడ్డి గారు. మీ లైఫ్ కూడా ఏం శుద్ధపూస జీవితం కాదు. ఆయన ఒంగోలులోకి పోయి ఇప్పుడు జనసేనలో చేరాడుగా మీ బంధువు, ఆయన అడిగితే చెప్తాడు మీ శుద్ధపూస వ్యవహారాలన్నీ కూడా. బాల్యని మీ శుద్ధపూస వ్యవహారాలు బాల్యని అడిగితే చెప్పేస్తాడు మీ కథ అంతా కూడా, మీ స్టోరీ అంతా కూడా. మీరేదో సూపర్ స్వామి, ఇందాక మిత్రుడు చెప్పారు, సూపర్ స్వామి లాగా పొగిడాడు జగన్మోహన్ రెడ్డిని. నువ్వేం సూపర్ స్వామి కాదు, నువ్వు లోఫర్ స్వామి. నువ్వు సూపర్ కాదు, లోఫర్ స్వామి నువ్వు. తిరుపతి వాసిగా నాకు తెలుసు, తిరుపతిలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు జరిగాయి. ఏమండి, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండే, జస్ట్ అది స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా కాదు, ఒక కుర్రోడు నీకు విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికి నీకు 10 కటౌట్లు పెడితే ఒక 3 నెలల తర్వాత నువ్వు వారానికి 2 టికెట్లు ఇచ్చిన మాట వాస్తవమవునా కదా? కటౌట్లు పెట్టినోడికి ఏం సంబంధం? ఏం సంబంధం? ఏది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పరకామణి నెయ్యి వ్యవహారం కాకుండా ఇంకా చాలా జరిగాయి అంటారు. అయితే అయ్యో నేను చెప్తే తెల్లవారులు చెప్తా స్టోరీలు. నన్ను కూర్చోబెడితే మీకు ఓపిక ఉంటే తెల్లవారులు చెప్తా వీళ్ళ కథలంతా. నేను తిరుపతి కథలంతా వీళ్ళ గెస్ట్ హౌస్ కథలు కట్టి చెప్తా నేను వీళ్ళ కథలంతా తిరుపతిలో. ఒక్క నిమిషం, బాలాజీ కాలనీలో వీళ్ళ గెస్ట్ హౌస్ లో ఏం జరిగేది కూడా నాకు తెలుసు. మాకు దగ్గరే పక్కనే, జస్ట్ 3 వీధుల పక్కనే మా ఇల్లు. ఇలా గెస్ట్ హౌస్ లో ఎవరు వచ్చిపోతారు, ఎందుకు వచ్చిపోతారు, ఏం జరుగుతుంది మొత్తం నాకు తెలుసు. వీళ్ళు మాట్లాడతారు శుద్ధపూస మాట్లాడతా కూడా. చరిత్ర అంతా ఉంది. ఏమండి, నాకు ఒక్కడికే కాదు, తిరుపతిలో సుమారుగా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉండి రాజకీయాల్లో కాస్తో కూస్తో అవగాహన ఉండేటోడు ప్రతి ఒక్కడికి ఇలా చరిత్ర మొత్తం తెలుసు. ఈయన వచ్చాడు అనే దానికి ఇండికేషన్ ఏం తెలుసా? ఆ బాలాజీ కాలనీ నిండా ఈయన కటౌట్లో ఉండటమే. ఆయన కటౌట్లో ఉండే ఓహో ఈయన గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. సో మరి ధర్మరాజు కబుర్లంతా ఇవన్నీ బేకారు మాట్లాడితే కుదరదు, నడవదు. రెండో విషయం, పరకామణి వ్యవహారం అయిపోయింది. కల్తీనే వ్యవహారంలో ఈ సుబ్రహ్మణ్యమే కుట్రదారు అని తేల్చేసింది సిట్. సో ఇక్కడి నుంచి మళ్ళీ సుబ్రహ్మణ్యం టు చిన్నప్పన్న టు సేమ్ మళ్ళీ సుబ్బారెడ్డి. అల్కిన్ గారు డిసెంబర్ 15 లోపు ఈ కల్తీనే వ్యవహారం మీద కూడా సమర్పించాలి, విచారణ పూర్తి చేసి సిబిఐ అధికారి నేతృత్వంలో జరుగుతోంది కదా. సో దీని మీద కూడా ఈ సుబ్రహ్మణ్యం అంటే మొత్తం కుట్రదారని టీటీడీ జనరల్ మేనేజర్ హోదాలో అసలు బీజం వేసిందే అక్కడ పడింది అని చదివే ఉంటారు మీరు. మన మెయిన్ పత్రిక వచ్చింది, మనం వేసాం కూడా. సో మళ్ళీ ఈ లింక్ సుబ్రహ్మణ్యం ఎవరన్నా అడిగితే ఈ డైరీ నిర్వాహకులు మీరు చిన్నప్పనితో మాట్లాడుకోండి చైర్మన్ పిఏ అంటే మళ్ళీ పిఏ ఆయన ఏదైతే రూల్స్ పెడతాడో ఆయనకి ఏం కానుకలో అంటే ఈయన అయిపోయాక సుబ్రహ్మణ్యం అయిపోయాక చిన్నప్పన్న మళ్ళీ లీడ్స్ టు సుబ్బారెడ్డి. ఇదంతా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నా కూడా ఆయన బయటకు వచ్చి ఏమంటాడు, దీంట్లో దురదృష్టకరం ఈ 2 విషయాల్లో రాజకీయం చేయకండి దయచేసి, తేల్చమని మేమే సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా అంటే నిజంగానే అయ్యో నిజమే కదా అనుకునే స్థాయిలో ఉంటున్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే.
వైసీపీ నాయకులు ఇటువంటి డైవర్షన్ చేసి పెద్ద మాట్లాడటంలో, అబద్ధాలు నేర్పుగా చెప్పడంలో లైట్ డిటెక్టర్లే కాదు, నార్కో కూడా అందరాలు అటువంటి సిద్ధాస్తులు. ఇప్పుడు మన ఢిల్లీలో నిన్న విజయవాడలో ఈ ప్రెస్ మీట్లు రెండు చూడండి. ఢిల్లీలో ఏమంటారు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అసలు ఎవరు చెప్పారు కల్తీ అయిందని. అట్లా కాదండి, నాకు అర్థం కాదు. విచారణకు రమ్మంటే నేను రానని ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటండి? విచారణకు రావాలి, ఆ రోజు విజయవాడలో ఉండాలి ఆయన. ఢిల్లీలో కూర్చుని ఆయన కబుర్లు చెప్తూ ఉంటే మనం వింటాం. డబుల్ స్టేట్మెంట్స్. నిన్నేమో ప్రెస్ మీట్ నేను సహకరిస్తాను, అయ్యో అయిపోయిందా వెంటనే పట్టుకోండి అంటారు. మళ్ళీ అది వాళ్ళు విచారణ రమ్మంటే నాకు ఆరోగ్యం బాగాలేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారు. అంటే విచారణ సహకరిస్తున్నారా, సహకరించినారా, నటిస్తున్నారా? ప్రజలు చూస్తున్నారు కదా, ఈ ద్వంద్వ వైఖరి కాదా? అలాగే కల్తీ ఎలా అయిపోయింది, 2015 నుంచి ఎందుకు 19 నుంచి విచారణ ఎందుకు చేస్తారు, 14 నుంచి చేసిన కల్తీ అయిందని ఎవరు చెప్పారు? సిబిఐ చెప్పిందా, ఏం చెప్పిందో అడుగుతారు ఢిల్లీలో. ఇది మరి ఈ సిబిఐ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్, ఇది 9 ఫిబ్రవరి 2025 రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసింది సిబిఐ. దీనిలో చాలా స్పష్టంగా చెప్పింది సిబిఐ ఏ రకంగా ఇక్కడ జరిగింది. బోలేబాబా డైరీ ఎప్పుడు వచ్చిన పిక్చర్ లోకి, మీరు అధికారంలోకి వచ్చాక, మీ టీడీడీ చైర్మన్ అయ్యాకే బోలేబాబా తిరుమల దేవస్థానానికి గీ సప్లై చేస్తుంది. దాన్ని మీరు జూన్ లో ఇది ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఆ శాంపుల్స్ ని మీరు సిఎఫ్టిఆర్ఏ మైసూర్ పంపించారు. మైసూర్ నిన్న ప్రెస్ మీట్ లో ఏమంటారు సుబ్బారెడ్డి గారు, సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్స్ నాకు అధికారులు నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తేగా తెలిసేది, ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వలేదు. అసలు ఆ శాంపుల్స్ తీసి విచారణ పంపించిన వ్యక్తి మీరు శాంపుల్స్ యొక్క రిపోర్ట్ చూడాల్సిన బాధ్యత మీకు లేదా? మళ్ళీ ఢిల్లీలో ఏమంటారు, నేను ఆల్రెడీ ఒకటి బ్లాక్ లిస్ట్ చేశాను అని చెప్పండి. అక్కడేమో బ్లాక్ లిస్ట్ చేశాను చెప్పారు, ఇక్కడేమో సిఎఫ్టిఆర్ రిపోర్ట్ నాకు నేను చూడలేదు అంటున్నారు. చూడండి మళ్ళీ ద్వంద్వ స్టేట్మెంట్స్. అంటే మనిషి కంగారు పడిపోతున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సిఎఫ్టిఆర్ నివేదిక ఆధారంగా ఆగస్టులో వస్తే ఆ జిఎం ఏమో సెప్టెంబర్ వరకు దాన్ని పొడించుకొని దాన్ని బ్లాక్ లిస్ట్ చేయకుండా ఇవాళ పేపర్లు చూసాం ఏ రకంగా డబ్బులు తీసుకొని అని చేశారు. అది సెప్టెంబర్ బ్లాక్ లిస్ట్ చేశారు. ఎందుకు బ్లాక్ లిస్ట్ చేశారు? ఈ సిబిఐ నివేదికలోనే ఉంది. అసలు అతని దగ్గరికి ఏ ప్రొక్యూర్మెంట్ లేదు, అక్కడ ఉత్తరాఖండ్ ఏ ప్రొక్యూర్మెంట్ లేదు. ఇతను ఎవరి నుంచి అప్లై చేస్తారో దీంట్లో రాశారు. ఏఆర్ డైరీకి కూడా ఇతనే ఇస్తున్నాడు, వైష్ణవి డైరీకి కూడా ఇతనే ఇస్తున్నాడు. వాళ్ళేమో మళ్ళీ తిరుమల దేవస్థానం మా సొంతంగా దారి తీసి ఇవ్వటం లేదు. మొత్తం అంతా సూత్రధారి బోలేబాబా ఎట్లా వచ్చిన పిక్చర్లకి 2019 వచ్చింది. 2019 వచ్చిన పిక్చర్లు కాబట్టి సిబిఐ అక్కడ విచారణ చేస్తుంది. 2014 నుంచి వచ్చుంటే బోలేబాబా పిక్చర్లకి అప్పుడు నుంచి చేద్దరు, 2004 నుంచో అప్పుడు నుంచి చేద్దరు. ఈ సింపుల్ లాజిక్ కూడా మిస్ అయిపోయి 2014 నుంచి చేయట్లేదు. అంటే ఇప్పుడు ఆయన చాలా తెలివిగా మీడియా ముందు ఆయన మాట్లాడారు, లేకపోతే రాష్ట్రం వచ్చి అవుతున్నారండి. సో మీకు ఈ రెండు వ్యవహారాల్లో కూడా క్లియర్ గా లింక్ ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవచ్చు కదా ఇప్పటి వరకు ఉన్న, అంటే అధికారులు తేలుస్తారు, మనకు కనిపిస్తున్న దాని ప్రకారం, బయటకు వస్తున్న సమాచారం ప్రకారం. సార్ ఇప్పుడు 2 ప్రెస్ మీట్లు చూస్తుంటే స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. అన్ని విధాలుగా ఈయన దొరికిపోయాడు కాబట్టే నంగనాచి తొంగ కబుర్లు చెప్తున్నారు. నాకేమీ తెలియదు, నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి కబుర్లు చెప్తున్నారంటే దాన్ని బట్టే చాలా స్పష్టంగా అవుతుంది. ఆయన ఏదో తాన హయాంలో అద్భుతంగా చేశాను నేను, తిరుపతి తీర్చిదిద్దానని నవ్వుతారండి గోవిందస్వామి భక్తులు. మీ హయాంలో ఏ రకంగా దరిద్రంగా తయారు చేశారు, అన్నదానంలో కూడా ఏ రకంగా మొన్న అన్నారు కదా వెళ్ళి మీ అంబటి రాంబాబు గారు చాలా చక్కగా ఉంది, ఇంత చక్కగా ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇచ్చారు. వాస్తవం ఏంటంటే గోవింద భక్తులు తెలుసు ప్రసాదం ఏ రకంగా నాశనంగా అయిపోయిందో, ఏ రకంగా మీరు దాన్ని వాడుకున్నారో ఎన్ని తెలుసు. పైకి వచ్చి నిన్న స్టార్టింగ్ లో అన్నారు, మాకు కాకినాడలో కూర్చున్న వాళ్ళకి మాకు పూర్తి విషయాలు తెలియకపోవచ్చు, తిరుపతిలో కూర్చున్న వాళ్ళకి అన్ని తెలుసు. ఈరోజు విద్యాసాగర్ గారు కానీ లాంటి అందరికీ తెలుసు. తిరుపతిలో ఉన్న వాళ్ళకి రోజు నిత్యం కొండ మీద ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నాడు, ఎటువంటి మంచి పనులు చేస్తారు, దొంగ పనులు చేస్తారు అందరూ తెలుస్తాయి. అలాంటి అందరూ చేసిన వ్యక్తికి అలవాటు ఏమైపోయిందంటే రవికరణ్ గారు, పైనుంచి జగన్ గారి దగ్గర నుంచి కింద దాకా వాళ్ళు కన్వీనియంట్ గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు కూడా అలాగే ఉంటారేమో అనుకుంటారు. అది సమస్య. సుబ్బారావు గారు, సో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అనేది ఏంటంటే, నేనే కదా సుప్రీంకోర్టుకి మేమే కదా వెళ్ళాము, తేల్చమని మేమే అడిగాం కదా, మేమెందుకు తప్పు చేస్తే మేము వెళ్తాము అంటున్నారు. అంటే అది చాలా వినడానికి అవును కదా వీళ్ళు తప్పు చేయలేదేమో, లేకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్తారు అనే వాదన. సో బట్ ఈ రెండు వ్యవహారాల్లో క్లియర్గా సుబ్రహ్మణ్యం కుట్రదారని తేలిన తర్వాత కల్తీనేలో కూడా మళ్ళీ దీని లింకులు సుబ్బారెడ్డి దగ్గర ఎస్టాబ్లిష్ అవుతున్నాయా? సుబ్బారావు గారు.
మ్యూట్లో ఉన్నారు మీరు. ఇక్కడ ఒకటండి చాలా స్పష్టం. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారో కల్తీ నెయ్యి దాంట్లో కుట్రదారుడు అని చెప్పేసి అని ఇంకా ప్రారంభమైనవి. ఒక్కొక్కరిని దీంట్లో నిర్ధారించిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇది ప్రారంభంగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ ధర్మారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అండి, ఆల్రెడీ సిఎఫ్టిఆర్ఐ నివేదికలు నేనే కాదు చూసింది, ఆనాటి టీటీడీ చైర్మన్ కూడా ఆ యొక్క కల్తీ నెయ్యి జరుగుతుందనే ఆ రిపోర్టులను పర్యవేక్షించాడు అని చెప్తున్నాడు. అదే ధర్మారెడ్డి ఏం చెప్తున్నాడు, లేదు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారి ఒత్తిడి కారణంగానే మేము ఈ యొక్క ప్రాసెస్ అంతా చేశాము అని చెప్తున్నాడు. అంటే ధర్మారెడ్డి ఆనాటి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చాలా స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పాత్రని చిట్టుమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు నాకేం తెలియదు, నేను కడిగిన ముత్యాన్నంటే సిట్టు విచారణలో ఉన్న ఆధారాల ప్రకారం నువ్వు కడిగిన ముత్యాన్ని ఎప్పటికీ కాలేవు. రెండోది ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే అసలు ఆయన అన్ని చెప్తున్నాడు, నన్ను లై డిటెక్టర్ టెస్ట్ చేయండి, అవి చేయండి, ఇది చేయండి అంటున్నాడు. అసలు నువ్వు టెండర్ కండిషన్స్ ఎందుకు మార్చావో ఒక మాట చెప్తున్నావు. ఇప్పటికీ టెండర్ కండిషన్స్ ఏంటి, టర్న్ ఓవర్ 250 కోట్ల రూపాయలు ఉండాలి, 150 కోట్లకి తగ్గించావు. కనీసం 3 సంవత్సరాలు ఉండాలి, సంవత్సరానికి తగ్గించావు. అలానే డైరీకి సామర్థ్యం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, 8 టన్నుల నెయ్యిని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి. దీన్ని పూర్తిగా తీసేసావు. తీసేసి బోలే బాబా గారికి సంబంధించిన అనామక సంస్థకి ఇవ్వడానికి కావలసిన మార్గాలు నువ్వు రూపకల్పన చేశావని స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? టెండర్ కండిషన్స్ ఎందుకు మీరు నిబంధనల్ని మార్పులు చేసి మీకు అనుకూలంగా ఎందుకు మార్చుకున్నారు? ఇప్పుడు యాజ్ పర్ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్సెస్ సుబ్బారావు గారు ఫైనల్ క్లుప్తంగా చెప్పండి, ఇది సుబ్బారెడ్డి అరెస్టుకి సరిపడా ఆధారాలు అధికారుల దగ్గర ఇప్పటికైతే ఉన్నట్టేనా? డెఫినెట్ గా అండి. ఎంచేతంటే ధర్మారెడ్డి చెప్పిన దాని ప్రకారం విచారణ జరిగిన, ఆయన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్నా, లేకపోతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, లేకుంటే వీళ్ళు ఏదైతే టెండర్ కండిషన్స్ వైలేట్ చేశారో, లేకపోతే ఇంతకుముందు టెస్టులు జరిగినాయి, సిఎఫ్టిఆర్ఐ మైసూరు పరీక్షల్లో నెయ్యి కల్తీ అయినట్లుగా తేలినా కూడా ఒప్పందాలు రద్దు చేయకుండా కొనసాగించారు సుబ్బారెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డెడ్ అండ్ డాక్యుమెంటరీ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్. కాబట్టి సుబ్బారెడ్డి గారు తప్పించుకోవడానికి అవకాశాలు అయితే తప్పించుకోలేరా, తప్పించుకోవడానికి అవకాశాలు లేని. ఇప్పుడు ఈ నెయ్యి కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి కేసు నెయ్యి కేసు. ఐ విల్ టెల్ యూ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ సుబ్బారెడ్డి టెన్యూర్. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ఆ క్లాసిఫికేషన్స్ అన్నీ మారుస్తూ ఏరియాని పెంచి ఆ పరిధిలోకి వచ్చే చాలామంది డైరీస్ని టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా దాన్ని టెండర్ నోటిఫికేషన్స్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చారు ఆయన. దానికి ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు. ఆయన కరెక్ట్గా ఇఫ్ ఎట్ ఆల్ ఈజ్ కరెక్ట్ మ్యాన్, ఆ నిజమైన కరెక్ట్ మనిషి అయితే చెప్పి బయటకు వచ్చి చెప్తున్నటువంటి మాటలని మనసులోంచి వచ్చాయి, ఇది మనసాక్షి నుంచి వచ్చాయని చెప్పుకోవడానికి చెప్పడానికి అదొక దానికి సమాధానం చెప్తే చాలు. అది ఆయన చేశాడా, ఆయన దగ్గర ఏమైనా చేయించాడా అనేది కూడా తేలుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ అంతకుమునుపు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేటివి సంస్థలు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మిల్క్ ఫెడరేషన్, తమిళనాడు నుంచి ఆవిన్, ఆంధ్ర నుంచి లేదా ప్రైవేట్ ఎవరైనా సప్లై చేస్తే ఇవంతా కూడా వాళ్ళు బోర్డు మీటింగ్లు పెట్టుకొని రెజల్యూషన్ పాస్ చేసుకొని నో లాస్ నో ప్రాఫిట్ కింద దేవుడికి ఈ రేటుకైతే ఇవ్వగలము అని చెప్పి డిసైడ్ చేసి అదే మాదిరి టీటీడీ అధికారులతో మాట్లాడి టెండర్లు ఫైల్ చేసి టెండర్లో ఒక్కొక్క కంపెనీకి ఇంత అని చెప్పి అలాట్మెంట్ చేసేది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రన్నింగ్ అండర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఆవిన్ అండర్ బై ద తమిళనాడు గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అండ్ కొన్ని ప్రైవేటు సంస్థలు వాలంటీర్గా స్వచ్ఛందంగా మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము చేస్తాము. ఇప్పుడు కాదు ఒక్క క్వశ్చన్ పొలిటికల్ గా, ఇప్పుడు ఆయన రాజకీయాలు చేయొద్దు అంటున్నాడు కదా, కానీ ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా రేపో మాపో ఎల్లుంటో వరుసగా సుబ్రహ్మణ్యం తర్వాత అరెస్టులు అవుతాయి. పొరపాటున ఇప్పుడు రేపు పొద్దున్న అయిన తర్వాత సుబ్బారెడ్డి అరెస్ట్ మళ్ళీ మేమే అదుగో మమ్మల్ని రాజకీయంగా కుట్ర కక్ష అరెస్ట్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ
ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి మిల్క్ ఫెడరేషన్స్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ నందిని కానీ ఆవిన్ కానీ ఇలాంటి కంపెనీ నుంచి నెయ్యి వస్తే ఆ నెయ్యిని కాదని ఆ కంపెనీలకు కాదని చెప్పి నువ్వు బోలే బాబా దానికో లేకపోతే ఎక్స్కో వైకో జెడ్కో ఎందుకు ఇచ్చావనే పాయింట్లో నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు బయటకు వచ్చి నన్ను రాజకీయం మాట్లాడదని మాట్లాడుతున్నావు కదా. ఈ ఒక్కదానికి నువ్వు రాజకీయంగా నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తే నీకు ప్రభుత్వం కానీ సిట్ కానీ అడిగేటువంటి ప్రశ్నలు లేదా భక్తులు లేదా ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు ఇదే ప్రశ్నలు. నువ్వు ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి సంస్థలు తక్కువ రేటుకు పర్చేస్ చేసి అమ్ముతుంటే నువ్వు వాటి ఎందుకు కాదన్నావు అన్నారు ఒక మాట సమాధానం పిలుస్తారా లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సుబ్రహ్మణ్యం అరెస్ట్ తర్వాత